హలో అండి అందరికీ. రీసెంట్గా హోమ్ మినిస్టర్ అనితకి తన సొంత నియోజకవర్గం రాజయ్యపేటలో పెద్ద ఎత్తున ఆమెకు వ్యతిరేకంగా ప్రజలు ఆమె కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగిందనమాట. అయితే ఈ కాన్వాయ్ని అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, రాజయ్యపేట అని చెప్పేసి ఆ ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలో ఒక బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వచ్చింది. అయితే ఆ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పడితే ఏమవుతుందంటే, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. వాళ్ళ జనజీవనానికి అస్తవ్యస్తం కానీ, అలాగే చేపలు పట్టుకోవడానికి ఇబ్బంది కానీ, ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు అనమాట. ఆ బల్క్ డ్రగ్ పార్క్ కనుక ఆ ప్రాంతంలో ఏర్పడతాయి. అయితే ఎన్నికల కన్నా ముందు కూటమి ప్రభుత్వం వాళ్ళకి హామీ ఇచ్చింది, మేము గెలిస్తే ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని తీసేస్తామని చెప్పేసి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిన 15 నెలలు అవుతుంది, పైగా ఆ ఫ్యాక్టరీ అనేది ముందుకు వెళ్తుంది, చాలా స్పీడ్గా శరవేగంగా వెళ్తుంది అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో మేము ఎంత విన్నవించినా కానీ పట్టించుకోవట్లేదని చెప్పేసి హోమ్ మినిస్టర్ అనిత నియోజకవర్గం రాజయ్యపేటకు వస్తే ఆమె కాన్వాయ్ని అడ్డుకొని పెద్ద ఎత్తున నిరసన అయితే వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే ఈ యొక్క ఫ్యాక్టరీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడున్న ప్రజలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలనేది వినిపించారనమాట. అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు ఏమన్నారు అంటే, దీని మీద ఒక కమిటీ వేస్తామని చెప్పేసి అన్నారు. అయితే కమిటీలు ఇవన్నీ ఏమీ నడవు, మీరు ఏకపక్షంగా ఈ యొక్క ఫ్యాక్టరీని వెనక్కి తీసుకోకపోతే మేము ఎక్కడికైనా వెళ్తాం, ఎంతకైనా వెళ్తాం అని చెప్పేసి పెద్ద స్థాయిలో ఆమెకు వ్యతిరేకంగా నిరసనలు అయితే చేపట్టడం జరిగింది. ప్రధానంగా అక్కడ ఉన్న ప్రజలు ఏంటి అంటే, వాళ్ళ మీద కేసులు పెట్టినా కానీ తమ జీవనానికే ముప్పు ఏర్పడినప్పుడు ఇంకా ఎన్ని కేసులు పెడితే ఏముంటుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆమె కాన్వాయ్ని అడ్డుకున్నారనమాట. చూడాలి మరి ప్రభుత్వం దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.